హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బాంబే కరాచీ హల్వా అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే 3 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నా అండి. కొంచెం వాటర్ దీనిలో మిక్స్ చేసుకుంటూ ఉండలేం ఫార్మ్ అవ్వకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. తిక్కుగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పల్చగా అంటే వాటరీగా ఉండేటట్టే మనం చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలండి. ఓకేనా? చూసారు కదండీ! ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం ఇలా మిక్స్ చేసుకొని చక్కగా పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అండి. ఇక్కడ ఏంటి అంటే మనకి పాకం అలా ఏం రావాల్సిన అవసరం ఏమి ఉండదండి. జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోతే కొంచెం సరిపోతుంది. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ వరకు. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోతే ఏంటి అంటే మనం చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ అనేది దీనిలో యాడ్ చేసుకోవటమేనండి. ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూయస్‌గా మనం అలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. లేదు అంటే ఉండల్లా ఫార్మ్ అయిపోతుంది మనకి. ఓకేనా? కొంచెం అలా మిక్స్ చేస్తే ఏంటి అంటే మనకి అలా కొంచెం హల్వాలా ఇంకా అలా ఫార్మ్ అవుతుంది. ఓకేనా? కంటిన్యూయస్‌గా అలా మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. అలానే మధ్య మధ్యలో ఘీ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి ఘీ వేస్తే కూడా బావుంటుంది కదా హల్వాస్‌లో. సో, మనం ఏంటి అంటే మధ్య మధ్యలో ఘీ కూడా యాడ్ చేస్తూ, నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. చూసారు కదండీ! ఇప్పుడు అలా హల్వా అనేది ఫార్మ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం అయి పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి కాబట్టి కొంచెం ఇలా ఉంది. ఇంకేదో అనుకోవద్దా? ఓకేనా? చూసారు కదా! ఇక్కడ నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఈ నెయ్యి ఏంటి అంటే మనకి మధ్య మధ్యలో కొంచెం యాడ్ చేస్తే హల్వా కూడా బావుంటుంది. ఇక్కడ ఇంకా అలా మిక్స్ చేస్తూ ఉండాలండి. మనకి ఏంటి అంటే పాన్‌కి హల్వా అనేది సెపరేట్ ఫుల్‌గా అయిపోవాలండి. అంటే కొంచెం స్టిక్కీగా రావాలి హల్వా అనేది. ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా అండి. నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు అంటే ఏ కలర్ అంటే యెల్లో, రెడ్, ఈ ఆరెంజ్ అలా యాడ్ చేసుకోవచ్చు ఈ కరాచీ హల్వాకి. మనం ఆల్రెడీ వీడియో పెట్టుంటామండి. ఆరెంజ్ కలర్ యాడ్ చేసింది కరాచీ హల్వా. ఓకేనా? ఇక్కడ చూసారు కదండీ! మళ్ళీ నేను నెయ్యి వేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ అలా వేసుకుంటే ఏంటి అంటే మనకి వస్తుంది హల్వా కూడా. ఇలా స్టిక్కీగా రావాలి అండి హల్వా అనేది. అప్పుడే ఈ కరాచీ హల్వా అనేది బావుంటుంది. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. ఓకేనా? మనం ఏంటంటే లాస్ట్ వీడియోలో గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ అవి యాడ్ చేసుకున్నా అని చెప్పి నేను ఈ టైమ్ ఇంకా క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు యాడ్ చేసుకున్నా అండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఇక్కడ ఏంటి అంటే ఇంకా మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకున్నాను. అంతే అండి. ఇంకా స్టిక్కీగా మనకి ఫార్మ్ అయిపోయింది హల్వా. ఇంకా వేరే బౌల్‌లో ఇంకా నెయ్యి కొంచెం అప్లై చేసుకొని హల్వా అంతా వేసుకొని చక్కగా పీసెస్ అయినా కట్ చేసుకోండి. ఓకేనా? నేనైతే ఈ విధంగా వేసుకొని ఇలా చేసుకున్నా అండి. వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంతవరకు నా వీడియోస్ చూసి చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. వస్తుందండి. కొంచెం స్టిక్కీగా బావుంటుంది హల్వా అనేది. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను ఇంకా వేసుకున్నాను. పీసెస్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనం చేసుకొని తినొచ్చండి. ఓకే. ఈ హల్వా మెయిన్ ఏంటి అంటే స్టిక్కీగా వస్తే ఏంటి అంటే బావుంటుందండి. ఓకేనా? కొంచెం ఇలా థిక్‌గా అలా వస్తే బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.